తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన హైడ్రాకు చట్టబద్ధత తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఏర్పాటైన హైడ్రాను ప్రభుత్వం మరింత మెరుగుపరచనున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో హైడ్రాకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో హైడ్రాలో జరగనున్న మార్పులేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, పార్కులు, ఆట స్థలాలు, ఇతర ఖాళీ స్థలాలను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించిన వారిపై ఉక్కు పాదం మోపేందుకు ఏడాది జూలైలో హైడ్రా పేరుతో స్వతంత్ర ఏజెన్సీని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా ఇప్పటికే నిర్మించిన అక్రమ కట్టడాలను శరవేగంగా కూల్చే ప్రయత్నం చేస్తోంది. అయితే హైడ్రాపై అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంచితే తాజాగా మంత్రివర్గ సమావేశంలో హైడ్రాకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ, బఫర్ జోన్ పరిరక్షణ వంటి బాధ్యతలను హైడ్రాకి అప్పగించారు. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 27 స్థానిక సంస్థలు, 51 గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో హైడ్రాకి బాధ్యతలు పెరిగినందున వివిధ ప్రభుత్వ శాఖల నుంచి పదోన్నతిపై 169 మంది అధికారులను హైడ్రాకి బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అవుట్సోర్సింగ్ పద్ధతిలో మరో 940 మంది సిబ్బందిని నియమించేందుకు కూడా ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లును త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైనట్లు సమాచారం. చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందగానే అన్ని ప్రభుత్వ శాఖల మాదిరిగానే హైడ్రా కూడా సర్వాధికారాలతో పనిచేయనుంది. మరి హైడ్రాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇతర పార్టీలు దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడితే ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి హైడ్రా విషయంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.